యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు? నేను చూశాను. నిన్నే అడుగుతున్నా. వాణ్ణి కలవద్దు, మంచోడు కాడని చెప్పానా? అయినా ఎందుకు వెళ్ళావు? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు సాగర్ని ఎందుకలా అనుకుంటున్నావో నాకు తెలియట్లేదన్నయ్య. మంచోడు కాదు కాబట్టి అందుకే వాణ్ణి మర్చిపో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు హిమ. అది జన్మకు జరగదన్నయ్య. హిమా, అవును, సాగర్ లేని జీవితం జీవించలేను. నిన్ను అంతలా వాడు మాయ చేస్తున్నాడు. అది మాయ కాదు, నిజం. మొండిగా మాట్లాడుతున్నావు. అతన్ని నువ్వు మర్చిపోవాల్సిందే. నా ప్రాణం ఉండగా అది జరగదు. నువ్వెంత ముఖ్యమో అతను అంతే ముఖ్యం. అదే ఎందుకు చెప్పు. అడుగుతుంది నిన్నే. చెప్పమంటున్నాను కదా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి. మినిస్టర్ గారు ఫోన్ చేశారు. త్వరగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు హిమా? నిన్ను నా ప్రాణంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రాణమే తీసినంత పనిచేశావు. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఆయన ఏమైపోతారో తెలుసా? స్వీటీ, స్వీటీ, స్వీటీ.
ఏడుస్తున్నావేంటి? ఏం జరిగింది? ఏంటి రాధా? ఏం కాలేదు మమ్మా. ఏం కాకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నీ ఎందుకు కింద పడిపోయాయి? ఏం లేదు మమ్మా. ఏదో దాస్తున్నారు. ఏంటది? మమ్మకు కూడా చెప్పవా? చెప్పొద్దంటుందే మీకు. ఏంటి హిమా? అది కాదు మమ్మా, చూడకుండా వస్తూ ఉంటే అది తగిలి పడ్డాను. అది పడింది. కన్నీళ్ళవ్వే మమ్మా. అయ్యో, నీకు దెబ్బలేమైనా తగిలాయా? ఇప్పుడు తగ్గింది. మరి రాదెందుకొచ్చాడు? స్టడీస్లో కొన్ని డౌట్స్ ఉంటే నేనే అన్నయ్యని రమ్మన్నాను. అంతేనా? అయినా నీకు స్టడీస్ ఎందుకు చెప్పు? పెళ్లి చేసుకోబోతున్నావు, దాని గురించే ఆలోచించు. సరే, త్వరగా రెడీ అవ్వు. ఈరోజు శివరాత్రి కదా. మీ కాబోయే మినిస్టర్ మావగారు ఫోన్ చేశారు. ఫ్యామిలీతో గుడికొస్తున్నారంట. వాళ్ళ అమ్మగారికి భక్తి ఎక్కువంట. కాబోయే కోడలతో పొర్లు దండాలు, అభిషేకం చేయించాలి అని అనుకుంటున్నారంట. వాళ్ళ ఆచారాల్ని కాదనడం ఎందుకు? వెళ్తే సరిపోతుంది. కమ్ ఫాస్ట్. హిమా, నీ వేలికి చీప్ రింగా? ఎవరు నేర్పుతున్నారు ఇలాంటివన్నీ నీకు? అయినా ఇలాంటి చీప్ రింగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? డైమండ్ రింగ్స్ పెట్టుకో. ఇది సాగర్ మా పెళ్లికి సాక్షిగా తొడిగిన రింగ్ మమ్మా. చూస్తావేంటి? తీ స్వీటీ. చూస్తావేంటి స్వీటీ? తీసేయాలి కదా. అబ్బా, ఏంటి ఇంత టైట్గా ఉంది? ఇది రావట్లేదు కదా. ఇక్కడ జీవితాలే తలకిందులవుతుంటే ఈవిడకి రింగు గురించి కావాల్సి వచ్చింది. సోప్ అప్లై చేసి తీసేసే. త్వరగా రెడీ అయిపోయి వచ్చే. ఏంటి? ఏం లేదు మమ్మా. సరే, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఫాస్టా? ఆవిడ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి చేయాలనుకుంటుంది. నువ్వు పెళ్లి కాకుండానే మాకు పెళ్ళయిందన్నయ్య. పెళ్ళయిందా? ఎప్పుడు జరిగింది? ఎక్కడా? ఇద్దరం దండలు మార్చుకున్నామన్నయ్య. లేదంటే మమ్మ మా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యదేమో అని. ఇదే మా మ్యారేజ్ రింగ్ అన్నయ్య. పిచ్చి హిమ, ఒక రింగు పెట్టుకుని 4 గోడల మధ్యన మీరు దండలు మార్చుకుంటే సరిపోతుందా? నువ్వు వచ్చి నాకు పెళ్ళయింది, నేను ప్రెగ్నెంట్ని అని అందరి ముందు చెప్పగలవా? వాడు నిన్ను మోసం చేశాడు హిమ. వాడు అమ్మాయితో తిరగడం నా కళ్ళారా చూశాను. లేదన్నయ్య, నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. సాగర్ అలాంటి వాడు కాదు. నేను అబద్ధం చెప్తున్నానా?
అలా అనట్లేదన్నయ్య. నువ్వు చూసింది సాగర్ కొలిగో ఫ్రెండో అవ్వచ్చు కదా. ఇలా కాదు. వాడేంటో నీకు తెలియాలంటే వాడు తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి నిజం చెప్పించాలి. అదే చేస్తాను. అప్పుడు నువ్వు నమ్ముతావు. అసలు ఇప్పుడు నీ విషయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుందన్నయ్య. ఇంకా ఆలస్యం చెయ్యను. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తా. ఆగు హిమా. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నీ ప్రెగ్నెన్సీ విషయం బయటపడకముందే మీ పెళ్లి అందరి సమక్షంలో జరగాలి. లేకపోతే మన పరువు మర్యాదలు రోడ్డున పడిపోతాయి. తట్టుకోలేక నాన్న గుండె ఆగిపోతుంది. అన్నయ్య, నీ పెళ్లి జరిగే వరకు నేను నీకు తోడుగా ఉంటాను చెల్లి. అప్పటి వరకు ఎవరికీ చెప్పకు. స్వీటీ, వస్తున్నావా? నేను వెళ్ళనన్నయ్య. నువ్విప్పుడు రానంటే లేనిపోని డౌట్స్ వస్తాయి. నేను వస్తాను. నువ్వు భయపడకు. రెడీ అయ్యిరా. స్వీటీ, వస్తున్నామమ్మా. రెడీ అవ్వు. గోవిందా, నమశివాయ. అమ్మా, అక్కని ప్రదక్షిణాలు చేసి రమ్మంటావేమోగా. మరి అననా కృష్ణ, ఈ లోపు ఇద్దరూ వెళ్ళి భక్తిగా ప్రదక్షిణాలు చేసొచ్చేయండి అమ్మా. మీరొచ్చేలోపు దీపాలన్నీ సిద్ధంగా పెడతాను. చీకటి పడుతోంది, ఇద్దరు వెలిగించెద్దురుగాని. అలాగే అమ్మా. అక్క, పద. రెండోదే అయినా బాధ్యతలు పంచుకోవటంలో అదే పెద్దదైంది. పెళ్ళయ్యాకైనా సరే దీనికి కంగారు కష్టాలు అన్నీ పోవాలి. మంచి వరుణ్ణి చూడాలి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. నా కోరిక అదే. చెల్లి బాగుండాలి శివయ్య. ఈ పెళ్ళైతే అమ్మ సగం బాధ తగ్గుతుంది, అక్క సంతోషంగా ఉంటుంది. నా కుటుంబ ఆనందమే నాకు కావాలి శివయ్య. పదక్క. విష్ణు గారు, ఇప్పుడు మీకోసమే వచ్చాను. ముందు మీరు వెళ్ళండి. మా కృష్ణ చూసిందంటే గొడవ అవుతుంది. సిస్టర్ అంటే భయమా? కాదు, ఇష్టం. అప్పుడు నేనంటే కోపమా? అవును. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు? ఫోన్లు చేయడం ఏంటి, వీడియో పంపించడం ఏంటి? సారీయే కదండి చెప్పాను. గుంజీలే కదా తీశాను. మాకెందుకు పంపాలి? ఇన్ని మాట్లాడతారు కానీ
క్షమించానని ఒక్క మాట మాత్రం చెప్పరే. మా చెల్లి వస్తుంది, వెళ్ళండి. క్షమించానని చెప్పండి. ఎందుకు చెప్పాలి? అయితే నా మీద మీకు కోపం పోలేదు కదా? ఏం చేయమంటారో చెప్పండి. మా చెల్లి వస్తుంది, మీరు వెళ్ళండి. మీరు చెప్తే కానీ వెళ్ళను. చెప్పండి. చెప్పండి. వెళ్ళండి. వెళ్తే కోపం పోతుందా? అబ్బా, ముందు వెళ్ళండి. మీ కోపం పోయి నన్ను క్షమించానని చెప్పే వరకు మీ వెంట వస్తూనే ఉంటాను. రావద్దు, మా చెల్లి వచ్చేస్తుంది, దయచేసి వెళ్ళండి. చెప్పొచ్చుగా. చెల్లి వస్తుంది, వెళ్ళండి. చెప్పకపోతే వెళ్ళను. వెళ్ళండి. నేను వెళ్ళను. చెప్పండి. సారీ యాక్సెప్ట్ చేస్తే వెళ్తాను. ఇక్కడ ఆగిపోయావేంటక్క? ఎవరిని చూస్తున్నావు? మరి ఎందుకు ఆగావు? చీర అడ్డుపడితే సరిచేనా? ఆహా, చేసుకున్నాను. సరే అక్క, రా. ఆలస్యమైందంటే అమ్మ కోపం వస్తుంది. పద. మీరు క్షమించానని చెప్పేంత వరకు నేను మీ వెంట వస్తూనే ఉంటాను. శివయ్య తండ్రి, రండ్రా. కోనేట్లో స్నానం చేసి పొర్లు దండాలు పెట్టి శివయ్యకి అభిషేకం చేస్తే నా మొక్కు తీరిపోతుంది. ఇదేం మొక్కునానమ్మా? అపచారం రా, అలా అనకూడదు. రా మనవరాలా. ఇవన్నీ అవసరమా? అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు? పూజలు ఎక్కువ చేయలేండి మా వాడు, మీరేమీ అనుకోకండి. అవునండి, మీ ఆచారాల్ని మేం గౌరవిస్తాం. మీ అమ్మాయి అనుకోండి, ఏమైనా చేసుకోండి. పదండి పదండి. ఏంటి రాదా? ఇప్పుడు ఈ చలిలో కోనేట్లో స్నానం చేసి గుడంతా చెల్లి పొర్లు దండాలు పెట్టగలదా? ఇప్పుడు చలి ఎక్కడుందిరా? ఆ నీళ్లు చల్లగానే ఉంటాయి నాన్న. అయితే హిమకేమైందిరా? ఏదో అయిందని కాదు నాన్న, ఎందుకు అని. ఆచారాలు కట్టుబాట్ల మీద వాళ్ళకి నమ్మకం రాదా? వాళ్ళు కాబోయే కోడలతో చేయించాలనుకుంటున్నారు. దేవుడికే కదా. అవన్నీ చేస్తేనే దేవుడు వరాలిస్తాడా? రాధా, ఎంతైనా ఆడపెళ్లి వాళ్ళంరా. వాళ్ళు కోరే చేయడం మన బాధ్యత. వాళ్ళు చేసేది మనమ్మాయి మంచికేగా. ఇక వాళ్ళ దగ్గర ఏమీ అనకు.
వాళ్ళు బాధపడతారు. పద. ఆ, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి. చెల్లి అసలే ప్రెగ్నెంట్. ఈ పొర్లు దండాలు అవన్నీ చేస్తే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఆపాలన్న వినట్లేదు. ఎలా కాపాడుకోవాలి? ఓం నందీశ్వరాయ. నీ నుంచి దేవుడి దర్శనం అయితే మంచిది అంటారు కదా, నా దేవుణ్ణి చూసేస్తా.